హాయ్ ఫ్రెండ్స్, హలో. బాగున్నారా అందరూ? మసాలా బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నా. బెండకాయలు కట్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, 2 స్పూన్లు నువ్వులు, గరం మసాలాకి లవంగం, చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు వేసి టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి వేపాను. 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసాను. మీ ఇష్టం, మీరు కారమైనా వేసుకోవచ్చు. బాగా గ్రేవీ మిక్సీ పట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ ఇటెక్కినాక ఆవాలు, పచ్చిపప్పు, కొంచెం జీలకర్ర, ఈ పోపు కొంచెం చిటపట అన్నాక కరివేపాకు, పసుపు వేసి కొంచెం పోపు ఫ్రై అవ్వాలి. పోపు ఫ్రై అయినాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న గ్రేవీ పోసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము. ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటరే ఇందులో పోసుకుందాము. కొంచెం సరిపోతుంది, ఒక హాఫ్ గ్లాసు, చిన్న గ్లాసు. ఇప్పుడు కొంచెం తిప్పుతూ ఉండాలి, అడుగంటిద్ది. ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ పెట్టాను, సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఈ గ్రేవీని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటి మాడిపోద్ది. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం మీకు సరిపడా చూసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఈ గ్రేవీ కొంచెం నూనె పైకి తేలినాక ఇప్పుడు బెండకాయ ముక్కల్ని వేసేసుకుందాం. బెండకాయ ముక్కలు కొంచెం కలుపుకొని ఇలానే చేయాలనేం లేదు. గ్రేవీ పచ్చి కొబ్బరితో చేసుకోవచ్చు, ఎండు కొబ్బరితో చేసుకోవచ్చు, పల్లీలతో చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ ఆప్షన్, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నేను నువ్వులు, ఎల్లిపాయ, టమాటో అన్నీ వేసి చేసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి ఒకసారి ఉప్పు కారం చూసుకొని ఒక 10 నిమిషాలు మూతపెట్టి మగ్గనిస్తే ఇలా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, గ్రేవీ కర్రీ అయితే అయిపోయింది. దింపే ముందుగా 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి
దింపుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసి నచ్చితే ఓకే చేయండి ఫ్రెండ్స్.